ఈ ప్రపంచాన్ని పాలించినటువంటి రాజు దర్యావేషు, ఆయన దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆయన జీవము గల దేవుడు. ఈ స్టేట్మెంట్ ఒక రాజుగారు ఇచ్చాడనంటే ఒట్టిగా ఇయ్యలేదు. ఆ దేశంలో దైవభక్తి కలిగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. దేవునికి మహిమ ఒట్టిగా రాదండి. నీతి, నిజాయితీ, పరిశుద్ధ జీవితము కలిగిన భక్తుల వలన దేవునికి మహిమ వస్తుంది అనుటకు దానియేలు జీవితమే ఒక సూచన. దేవుని గురించి ఇంత గొప్ప స్టేట్మెంట్ అంటే ఇవ్వడానికి గల ప్రధానమైన కారణాలలో దానియేలు ఒకడు. ఈ రోజున మన దేవుని గురించి ఎందుకు గ్రామాలలో, వీధులలో, పట్టణాలలో సీపుగా మాట్లాడుతున్నారు తెలుసా? సీప్ క్వాలిటీ క్రైస్తవులను బట్టే. చీప్ క్వాలిటీ అండి. వేషగాళ్ళు, డూప్లికేట్ గాళ్ళు వల్లనే ప్రపంచ